భారత మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా పట్టించుకోని ఒక ఆరోగ్య సమస్య ఉంది. కానీ అది జీవితకాలంలో భారీ ఖర్చుకు దారితీస్తుంది. ఖర్చు చికిత్స వల్ల కాదు, దాని ప్రభావాల వల్ల. చికిత్స చేయమని వినికిడి లోపం వల్ల వచ్చే ఖర్చులు చాలా కుటుంబాలకు అసలు వినికిడి సమస్యగా కనిపించవు. అలసట, గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి సమస్యల కోసం మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, పనిచేసే సభ్యుల సామర్థ్యం తగ్గిపోవడం, ముందుగానే ఉద్యోగ విరామణ, కుటుంబ సభ్యులపై సంరక్షణ భారం పెరగడం, చివరికి డెమెన్షియా సంబంధిత సంరక్ష ఖర్చులు, ఇవి ఒక్కొక్కటిగా చూసినప్పటికీ వినికిడి సమస్యలా అనిపించకపోవచ్చు. కానీ ఒక కుటుంబంలో 20 సంవత్సరాల పాటు కలిపి చూస్తే ఆర్థిక ప్రభావం చాలా పెద్దదిగా మారుతుంది. ప్రారంభ దశలో తీసుకునే చిన్న చర్య ఈ మొత్తం పరిస్థితిని మార్చగలదు. వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన సమయం అంటే లక్షణాలు స్పష్టంగా కనిపించే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే వినికిడి సమస్య లక్షణాలు బయటపడే సమయానికి ఆర్థిక నష్టం మరియు జ్ఞాపక శక్తిపై ప్రభావం ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. వినికిడి సమస్యలు ఇన్సూరెన్స్ ఆమోదం కోసం ఎదురు చూడవు. ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులభంగా నియంత్రించుకోవచ్చు. ఈరోజే హ్యోజాప్.comలో ఉచిత వినికిడి పరీక్ష బుక్ చేసుకొని మీ రోజువారీ జీవితంపై ప్రభావం చూపే ముందే మీ వినికిడిని అర్థం చేసుకోండి.